కూర్చుంటే మిమ్మల్ని నేను గురుడి కొట్టేసేదని చెప్పే మాటలు కాదు. మీతో నేను పరిచయమైన నాటి నుంచి మీతో కలిసిన ప్రతి సందర్భంలోనూ మీతో మాట్లాడినప్పుడు ఇదే ప్రేమను, ఇదే అభిమానాన్ని, మీ పట్ల ఇదే సానుకూలతనే స్పందించినా తప్ప ఎప్పుడు వేరుగా మాట్లాడలేదు. మా ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికీ, వేరే ప్రభుత్వంలో మీరు ఉన్నప్పటికీ నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటా, 11,500 రూపాయల జీతంతో ఒక మనిషి బ్రతకడానికి సరిపోదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మేమేమి మూసిపెట్టుకొని దాచిపెట్టుకొని మా ప్రభుత్వం కాబట్టి ఎనికేసుకొని లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి 100% పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం. పేదవాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆయన ప్రధానమైనటువంటి అస్త్రమే, ప్రధానమైనటువంటి ఉద్దేశమే పేదరికం ఉండే ఇళ్లల్లో 3 పూట్ల భోజనం చేసి, ఆరోగ్య విషయంలో డబ్బులు లేక మరణించే స్థితులు ఉండక, వారి బిడ్డలు చదవడానికి డబ్బులు లేక కార్మికులుగానో శ్రామికులుగానో మిగిలిపోకుండా ఉన్నతమైన శిఖరాల్లోకి వచ్చేదాని కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినాను అని చెప్పిన మనిషి. అది సిద్ధాంతం కరెక్ట్ కూడా. మరి ఆయన సిద్ధాంతమే పేదరికంలో ఉండే కుటుంబాలను ఉద్ధరించడం కోసము 3 పూట్ల భోజనం చేసి సంతోషంగా ఉండే కార్యక్రమే ఆయన అయినప్పుడు, ఆ పేదరికమైనటువంటి కుటుంబాలలో సగటు మనుషులు తల్లి మీరు, సగటు మనుషులు మీరు, మీ మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉండదా? మీ మీద ఈ ప్రభుత్వానికి కాఠిన్యం ఉంటుందే? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ పట్ల కాఠిన్యం ఉండదు. నేను బాగా చెప్తాను చూడండి, 100కు 100% మీ పట్ల ప్రేమ ఉంటుంది. సరైన సమయం, సరైన అనుకూలత కోసం కాస్త మీకు బాధ పెట్టేట్టు అనిపించవచ్చు, కానీ మూలమైతే మాత్రం, హృదయంలో ఉండే ఉద్దేశం అయితే మాత్రం అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలు పెంచాలనే సదుద్దేశం, సత్సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉంది తల్లి. ఇది సత్యం. మేము కూడా మాట్లాడినాం కదా, ఆ ప్రభుత్వంలో వ్యక్తులుగా, ఎమ్మెల్యేలుగా మేము కూడా ఇక్కడ మీరు ధర్నా చేస్తా అంటే మీ దగ్గరికి రాలేకపోయినా ప్రభుత్వానికి ఫోన్లు చేసి కలుసుకొని, నిన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా మీ ప్రస్తావన చేసి ఏమి జరుగుతుంది, ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనే విషయాలు కూడా మేము ఆలోచన చేసినాం. సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆయన వ్యక్తపరిచినాడు. అయితే ఈరోజు మీకు జీతాలు పెంచే పరిస్థితికి వస్తే మరింత ఆశా వర్కర్లు కానీ, మరింత మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ జీతాలు పెంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాస్త భారం అవుతుందని చెప్పి ఆలోచన చేసుకునే విషయంలో 15 రోజులు మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితితో, ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టే పరిస్థితి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విచారం ఉంది, మాకు బాధ ఉంది. ముఖ్యంగా మీ అన్న రాజమౌళికి తీవ్రమైన బాధ ఉంది మిమ్మల్ని వీధి ఎక్కించినందుకు. అది చాలా బాధపడతానండి. స్పష్టంగా చెప్తాను తల్లి, మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారి నేను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా, సమయం చూసుకొని ఆయన మీకు జీతాలు పెంచుతానని చెప్పి సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా తెలియజేసినారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీకు మీ వాళ్ళతో చర్చలు చేసినప్పుడు చెప్పినారు, పెంచడానికి సంసిద్ధంగా ఉండాం, సమయం కోసం మాత్రమే అడుగుతూ ఉన్నామని చెప్పినారు. ఇక్కడ ఎక్కడే కానీ మీతో జీతం పెంచము అని చెప్పలే, మీ జీతం సరిపోతుంది అని చెప్పలే, మీకు జీతం పెంచాల్సిన అవసరం ఉంది. 11,500 రూపాయలతో కుటుంబం పోషణ జరిగేది కష్టం కాబట్టి ఒకేసారి 26,000 కాకపోయినా కొద్దో గొప్ప సంవత్సరానికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 2,000, 3,000, 4,000 పెంచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి కొంత సమయం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేసినారు. తప్పనిసరిగా కాస్త సమయాన్ని మాకు ఇచ్చే ఏర్పాటు మీరు చేస్తే మీ జీతభత్యాలు పెంచడమే కాకుండా మీ మనసుకు తృప్తి కలిగేటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనేది మనస్ఫూర్తిగా నీకు తెలియజేస్తానా. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకైతే మీరు ధర్నా చేస్తూ ఉన్నా కూడా నా మనసుకైతే బాధే తల్లి. ఈరోజే కాదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు ధర్నా చేసినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లను వర్కర్లను గుర్రాలతో తెక్కించి కొట్టినప్పుడు కానీ, జడలు పట్టుకొని మిమ్మల్ని ఈడ్చినప్పుడు కానీ ఆ రోజు బాధపడుతున్నాం. ఈరోజు మీరు రోడ్డు ఎక్కినప్పుడు మేము బాధపడే పరిస్థితి ఉంది. కారణం, మీరు మా ఇంటి ఆడబిడ్డలాగా భావించినాం, మా చెల్లెలలాగా భావించినాం. నా చెల్లెలాగా మీరు మిమ్మల్ని భావించినా కాబట్టి మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నా ఆడబిడ్డలకు సారా సీరా పెట్టాలనుకున్నప్పుడు అంగన్వాడీ ఆయాలను టీచర్లనే మొట్టమొదటి ఎన్నుకున్నా. మీ 1000 మందికి నేను సారా సీర పెట్టగలిగాను. ఏ రోజైతే హృదయపూర్వకంగా నేను నా భార్య వచ్చి మీకు సారా సీర పెట్టగలిగినామో ఆ రోజే మీరు నా చెల్లెలతో సమానం, చిన్నపిల్లలైతే నా బిడ్డలతో సమానం తల్లి. అట్టి నా బిడ్డలను కానీ, అట్టి నా చెల్లెలను కానీ బాధ పెట్టడానికి, రోడ్డు ఎక్కించడానికి
ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి మా మనసు అంగీకరిస్తుందా? ఎప్పుడు అంగీకరించదు. ఇక నేను చేయదగ్గ సహాయం ఏదైనా ఉంటే ఎప్పుడైనా మీకోసం చేస్తా తల్లి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, కొవ్వూరు గ్రాండ్ హోటల్లో ఒకసారి మాట్లాడుకున్నాం. 50,000 రూపాయలు మీరు రిటైర్డ్ అయిన తర్వాత, 50,000 కదా, ఇప్పుడు ₹1,00,000 చెప్పినారు ముఖ్యమంత్రి గారు. 50,000 రూపాయలు ఇచ్చేటప్పుడు మీరు అడగక ముందే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు గొంతెత్తి ఎవరు ప్రశ్నించక ముందే, ఈ చెల్లెళ్ళు ఎన్నను అడగముందే అన్ననే ఈ చెల్లెళ్ళ ముందుకు వచ్చి రిటైర్డ్ అయినప్పుడు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇంటికి పోయేటప్పుడు 50,000 రూపాయలతో ఇంటికి పోవడం అనేది నాకు ఇష్టం లేదు, కనీసం 2-3 లక్షలన్నా మీకు వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనే మీతో మాట్లాడి మీకు 2 లక్షల రూపాయలు రిటైర్డ్ అయినప్పుడు వచ్చేదానికి కావాల్సిన స్థితిని నా సొంత డబ్బులతో చేసేదానికి కార్యోన్ముఖులై ప్రయాణం చేస్తానని కూడా మీకు నేను ఆ రోజు చెప్పిన. ఈరోజుకి నా ఉద్దేశం అదే. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వారం, వారం కాకపోతే 10 రోజులు. ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పిన, నేను 2 లక్షల రూపాయలు మీకు రావాలంటే మీ వయసును బట్టి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాట మీకు ఇస్తే కదా రిటైర్డ్ అయిన సమయానికి మీకు ఆ 2 లక్షలు వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పిన. ఆ రోజు వచ్చినారా మీరంతా? కాలేదా? వచ్చినారు. ఆ రోజు చెప్పి కూడా ఆ రోజు నా భార్య ఊర్లో లేదు, హైదరాబాద్కు ఎక్కడికో కూతురు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నా భార్యతో కూడా ఈ విషయాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకొని చేయాలనే ఉద్దేశం ఉందా. మీ అందరికీ 1000 మందికి చేయాలంటే 2-3 కోట్ల రూపాయల డబ్బుని పెట్టుబడి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆ రోజు చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తాను, మీరు అడిగిన దాంట్లో ఉంది ఆ ప్రశ్న. జీతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెంచేంత వరకు కాస్త సమయం ఇవ్వమని చెప్తాము. ఇది అయితే మటుకు మీకు 2 లక్షల రూపాయలు వచ్చేదానికి కావాల్సిన డబ్బును నా డబ్బుని వేసినా సరే మీకు చేయడానికి సంసిద్ధంగా ఉండాలని ఆ బుద్ధి చెప్పినా, ఈ బుద్ధి కూడా ఆలోచనలు ఉన్నాయి. మీరు ధర్నా చేసినా చేయకపోయినా ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఒక మంచి వార్తతోనే మీకు 2 లక్షలు వచ్చేదానికి కావాల్సిన ఏర్పాటు ఎన్నైతే మీకు చేస్తాడు. ఇది ఒకటి. ఇక మిమ్మల్ని